బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ మనతో ఉన్నారు. బీజేపీ ఆఫీస్లో ఈరోజు జరిగినటువంటి మీటింగ్కు హాజరు కావడానికి ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎట్లాంటి వ్యూహం ఈ ఎన్నికలు అవలంబించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ముందుగా కంగ్రాచులేషన్ సార్, టికెట్ వచ్చింది. అండ్ ఎట్లాంటి వ్యూహంతో మీరు ముందుకెళ్ళబోతా ఉన్నారు? మీరు ఈసారి వ్యూహం ఒకటే, ఈ దేశానికి ఒక మంచి నాయకుడు కావాలి. ఎందుకంటే పెద్ద ప్రపంచంలోనే అధిక జనాభా కలిగినటువంటి దేశం ఇది. దేశ పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారి పాలనలో ఎక్కడ ఎటువంటి అవినీతి కానీ, ఎక్కడ అరాచకాలు కానీ, ఎక్కడ సంఘటనలు జరగలేదు. కనుక ఈ దేశంలో ప్రజలంతా మళ్ళీ మూడోసారి మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనేటువంటి ఉంది. అది ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేశారు. కానీ తెలంగాణ ఈ ప్రాంతంలో తెలుసు మన గతం నుంచే కొంత తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు మోడీ గారి చరిష్మా, మోడీ గారు చేస్తున్నటువంటి పనులను చూస్తే ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఏదో వేరే గతంలో ఉన్నటువంటి పార్టీలకు బీజేపీకి తేడా లేదు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ రేంజ్లో ముందుకెళ్తూ ఉంది. అయితే మీరు ఇంకా ఎలా బలోపేతం కావాలి, ఎవరు ఏం చేసిండ్రు, ఇంకొక ముఖ్యమైనటువంటి స్లోగన్ ఏంటంటే ఈసారి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా ఆచితూచి తీసుకున్నారు. కనుక గెలిచే 100% మనం 10 నుంచి 12 సీట్లు గెలుస్తూ ఉన్నాం. ఇంకా 50 రోజులు ఉంది. తర్వాత వరకు ఏమవుతుందో చెప్పలేము. కానీ ఇప్పటికిప్పుడు పెట్టినా 12 సీట్లు గెలుస్తామనే ఒక ధీమాతో వాళ్ళు చక్కగా మాకు అందరికీ దిశానిర్దేశం చేశారు. మీరు మండల స్థాయిలో కాదు, బూత్ స్థాయి నుంచి మీరు మనకు ఎవరు ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఈ దేశం శక్తివంతమైన దేశం, భక్తితో కూడుకున్నటువంటి దేశం. మరి ఇటువంటి దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అది మోడీ గారు తప్ప ఇంకెవరు చేయలేరు అన్నది ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వాళ్ళు గోయి తవ్వుకొని ఎక్కడ లేకుండా అయిపోయింది పార్టీ. అది దాని గురించి మాట్లాడాలంటే ఓ 10 ఎపిసోడ్లు కావాలి. ఇక దాని జోలికి పోం. ఎందుకంటే ఏమవుతుందో చూస్తూ ఉన్నాం. అందరు వెళ్ళి వేరేపాట్లు జరగడం జరిగింది. కాంగ్రెస్ ఈ రాష్ట్రం గుర్తుంచుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణలో వీళ్ళు 42 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడే రూపాయి పని చేయలే. అప్పుడు ఉద్యమాల్లో ఉన్నాం. మా నోర్లు పోయినాయి. మేము ఎన్ని మాట్లాడాము. ఒక ట్రేడ్ ట్యాగ్ తెలియదు, ఒక ట్రైన్ తెలియదు, అసలు ఏమీ లేదు. అప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడేమంటున్నారంటే మీరు అవన్నీ ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు? ఎట్లాగో మీరు కేంద్రంలో ఉండేది లేదు. కేంద్రంలో మీరు ఉండే 42 మంది ఇక్కడ నుంచి గెలిచినప్పుడు ఏం కాలేదు. ఇవాళ మీరు ఏం చేయలేరు కనుక అక్కడ ఓటేస్తే అది చెత్తకుండా వేసినట్టు అవుతుంది. గెలిస్తే చేసేది ఏముంది? అక్కడ ఏమైనా మాట్లాడేటోళ్ళు ఉన్నారా? అది కూడా లేదు. ఇబ్బంది అవుతుంది. అదేదో మనం మోడీ గారికి కానుకగా ఇచ్చి తెలంగాణ ఇచ్చి దానిలో బీజేపీ పాత్ర ఉంది కదా. ఆ రోజున సుష్మా స్వరాజ్ ఒక్క నిమిషం కళ్ళు మూస్తే మనకు తెలంగాణ వచ్చేది కాదు కదా. సోనియా గాంధీ ఇచ్చి కాదనడం లేదు. దాన్ని మేము ఎప్పుడో ఆ కృతజ్ఞతలు తెలిపినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత చరువు తీసుకున్నదో భారతీయ జనతా పార్టీ సోనియా గాంధీ అది సుష్మా స్వరాజ్ తీసుకున్నారు కనుకనే చిన్నమ్మని పాదాలు ముట్టుకున్నాం ఆ రోజులలో. మరి అంత తెలంగాణ ఇవ్వడంలో ఇలా తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం 100% అవసరం. సో మీరు కాంగ్రెస్ని పంపించి ఏం లేకుండా చేసుకుంటారా తెలంగాణని? తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మేము చేసిన పనులు చాలా తేడా ఉన్నాయి. మేము ఇవాళ అంత శక్తియుక్తులు కలిగినటువంటి వాళ్ళు, అనుభవం కలిగినటువంటి వాళ్ళు పార్లమెంటుకు మమ్మల్ని పంపిస్తున్నారు అనేది మేము నమ్ముతున్నాం. ప్రజలు చేస్తే 100% మేము తప్పకుండా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని హామీ ఇస్తాము. కానీ 14 సీట్లు మేమే గెలుచుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి. సో ఏం చేస్తాం? 14 గెలిస్తే మేము ఉండేది ప్రతిపక్షమే వస్తలేదు కదా. పోయినసారి ఎన్ని వచ్చింది? 34 సీట్లు ప్రతిపక్షాలు. అయితే సంతోషమే, కానీ వేయాలి కదా, ఓట్లు వేయాలి కదా. ఏం చూసి వేయమంటావు? తెలంగాణ ప్రజలను ఏం చూసి వేయమంటారు? 42 మంది గెలిచినప్పుడు ఏముందో చెప్పమనండి వాళ్ళను. 42 మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఎంపీలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది చేసినామని చెప్పమనండి సార్, చెప్పమనండి. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది అనుకో, ఎట్లా ఉంటుందో? స్పీడ్ ఎక్కువ కాదు, స్పీడ్ కావడం కాదు, అభివృద్ధి జరుగుతుంది కదా. దానికి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. ఏదో సీతారాం నాయక్ ఆశతో నాకు ఓటే గెలుస్తా అంటే అట్లే ఉండేది లేదు. మోడీ గారి మీద ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఈ దేశానికి బలమైనటువంటి ఆయుధం కావాలి. అది ఎవరంటే మోడీ గారు. మోడీ గారిని తట్టుకునే వ్యక్తి ఈ మధ్యలో ఎక్కడ కనబడడం లేదు. అందుకోసం ప్రజలు వారిని మూడోసారి ముఖ్యమంత్రి అంటున్నారు. మోడీ గారు ఏమంటున్నారు? అబ్కీ బార్ 400 పార్ అంటున్నారు. ఆ వచ్చే పరిస్థితి కనబడుతుంది. అది కనుక అనవసరంగా ఇప్పుడు అది మునిగిపోయినటువంటి నావా బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది. దీనికి మేము ఎవరు బాధ్యులు కాదండి. అలా పనిచేసిన వాళ్ళం ఎవరు బాధ్యులు కాదు. మేము ఎవరు బాధ్యులు కాదు.
ఆయనే బాధ్యుడు. ఎవడైతే మమ్మల్ని వాడుకొని మా రక్తాలు చిందేటట్టు పని చేయించుకొని మమ్మల్ని తొక్కిండు ఆయనే బాధ్యుడు. ఆయన ప్రజలు బుద్ధి చెప్పిండు కనుక అక్కడ వేస్తే దానికి ఇక్కడ లేడు అక్కడ ఉండదు. వేసి ఏం చేస్తారు, వాళ్ళని గెలిపించి ఏం చేస్తారో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అక్కడ వచ్చే పరిస్థితి లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అటువంటిప్పుడు వాళ్ళకి వేసి పంపించినా లాభం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఇక ముందుకే ఉండే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కూడా ఇక్కడ ఉంది. ఈడ మేమంతా ఎంపీలు గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు కదా. కాంగ్రెస్ వాళ్ళ పాలన వాళ్ళు చేస్తారు, కానీ మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి కొన్ని నూతన తెలంగాణలో అనుకున్న స్థాయికి అభివృద్ధి చేస్తాం కనుక తప్పనిసరిగా కమలం గుర్తు మోడీ గారి గుర్తుకే ఓటేయాలి. సార్ ఒకటి చెప్పండి సార్, ఫైనల్గా ఇటీవల పార్టీలో బీజేపీలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది అంటే కింది స్థాయి క్యాడర్ సహకరించడం లేదని చెప్పేసి కొన్ని వార్తలు వస్తామని, ఇది ఎంతవరకు నిజం? మీ మహబూబాబాద్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్ కింది స్థాయి క్యాడర్లో? సార్ ఇప్పుడు ఎవరైనా జాయిన్ అయితే అవసరం ఉంది కదా, అదే ఆదేశించారు. వాస్తవానికి ఇక్కడ సంఖ్య తక్కువ ఉన్నది అనేది అందరికీ వాస్తవం. కానీ మోడీ గారిది ఎప్పుడైతే ఈ మొన్న దేవాలయం రామాలయం నిర్మించి మనం దేవుని ప్రతిష్టాపించిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. అది మారిపోయినాక ఇక మళ్ళీ ఎక్కడిది కింది స్థాయి దేనికి చేస్తారు? ఈ స్థాయి వాళ్ళు ఇది అంతమంది చేస్తే మనం గెలవలేమనేది కూడా వాళ్ళకి తెలుసు కనుక ఎంతమంది వస్తే అంతమందిని తీసుకోమన్నారు. వాళ్ళంతా ఉత్సాహంగా ఉన్నారండి. ఇప్పుడు ఇన్ని రోజులు గెలవమనేటటువంటిదే ఉండే, ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహంతో కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నా దగ్గరనైతే. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ప్రచారం చేస్తూ ఉంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే బిడ్డను ఎందుకు పంపించారు? ఎన్నికల్లో వ్యూహంగా అంటున్నారు. అది కూడా వీళ్ళిద్దరు అనుకొని ఉన్నారా? ఇక చావుగాలానికి వచ్చినాక ఎవరో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక దాని గురించి నేను చెప్తే కదా, నేను మాట్లాడాలంటే ఒక 10 ఎపిసోడ్లు కావాలి నాకు. నిజంగా కూడా బతకరు వాళ్ళు, అంత నేను మాట్లాడగలుగుతాను. ఎందుకు అనవసరంగా ఇప్పుడు అక్కర్రాని దాన్ని చచ్చిపోయినటువంటి ఏదో వస్తువు ఉందనుకో, దాన్ని పట్టి కొట్టితే లాభం వచ్చేది ఏముంది? స్వయంకృతాపరాధం. వాళ్ళు ఏదనుకున్నారో దాంట్లో పడిపోయినరు. మరి ఎందుకు పడిపోయారో ఏం చెప్పాను, నేను కూడా వాళ్ళని నిందించదలుచుకోలేదు. కనుక దీనివల్ల ఏది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి శ్రీరామ రక్ష. గెలిపించుకుంటే ఈ ప్రాంతం బాగుపడుతుంది అనేది దయచేసి అందరూ ఇప్పటికీ 12 స్థానాలకు రెడీ ఉంది. ఇంకా 50 రోజులు ఉంది. 16కి పోతుందా 17కి పోతుందా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒకసారి ప్రజల్లో వచ్చినాక మనం ఏం చేస్తాం చెప్పండి. మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని మరొకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలు చూశారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేస్తారని చెప్పేసి, అదేవిధంగా డబుల్ డిజిట్ స్థానాలు రాష్ట్రంలో సాధించుకుంటామని చెప్పేసి సీతారాం నాయక్ ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజు, న్యూస్ 360 హైదరాబాద్.